గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ చేసిన కామెంట్స్ బాయ్కాట్ లైలా వరకు తీసుకొచ్చినాయి. తర్వాత విశ్వక్సేన్ సారీ చెప్పినప్పటికీ కూడా మళ్ళీ తను పెట్టిన పోస్ట్ చూసిన తర్వాత టార్గెట్ చేయాలనుకునే వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం కూడా ఇప్పుడు బాయ్కాట్ లైలా ఆ ఈవెంట్ జరిగిన తర్వాత అనే హ్యాష్ ట్యాగ్ అయితే ట్రెండ్ చేశారు. మొత్తం అది ఎవరు చేశారు? వైసీపీ వాళ్ళే చేశారా? ఆ కామెంట్స్ గురించే చేశారా? 100% దాని గురించి ఓపెన్గా కమెంట్స్లో కూడా కమెంట్స్ గురించే కదా. కమెంట్ వృద్ధి నోటి దోల వచ్చింది. అక్కడ ఫంక్షన్ ఏంటి? సినిమా ఫంక్షను. ఒక సినిమా ప్రమోషన్ కోసం పాప కష్టపడి ఏదో సినిమా తీసుకున్నాడు. ప్రమోషన్ కోసం నువ్వు దాంట్లో యాక్ట్ చేసేవాళ్ళకి నేను పిలిచినప్పుడు గౌరవంగా సినిమా గురించి మాట్లాడాలి, సినిమా సక్సెస్ గురించి మాట్లాడాలి, సినిమాకి బ్లెస్సింగ్స్ మాట్లాడాలి. సినిమా నీకు నచ్చింది ఏదైనా ఉంటే పాట నచ్చిందా, ఈ పాట చాలా నచ్చింది చెప్పాలి, లేకపోతే విష్ బెస్ట్ ఆఫ్ ది లక్. దాంట్లోకి వచ్చి దాంట్లో ఆ సీన్ కూడా లేదని కూడా అంటున్నాడు. ఒక పక్క లేని ఉన్న ఏదో మన నోటి దూల మనం జల తీర్చుకోవడానికి మన సురకానందం తీర్చుకుంటాను అన్నట్టు నోటికి వచ్చింది. ఏదో అక్కడ ఫంక్షన్ ఏంటి? అక్కడ 150 11 గొర్రెలు ఏం అవసరం వచ్చింది? ఎందుకు వచ్చింది? నీకేదో నీకు అక్కడ ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అక్కడ అట్టగాక అక్కడ ఇలా కాక మాటలు మాట్లాడు, పదవి ఇచ్చారు. ఆ పదవి ఇచ్చినాక నువ్వు చేసి తప్పు, నీ చేతకంతనం, దాన్ని పాదం నిలుపుకోలేక కాపాడుకోలేక దాని డిగ్నిటీ కాపాడలేక పోయావు, తీసేశారు. దాని మీద నీవు అయిపోయింది. ఇంకో పార్టీలో చేరావు, ఓకే, అది వెళ్ళిపోయావు. ఎందుకే ఇప్పుడు రాజకీయాలకి సినిమాలకి నిరంతరం ప్రతి దాంట్లోనూ రాజకీయాలను తీసుకొచ్చి సినిమాకి రాజకీయాన్ని కంపు చేస్తున్నారు ఇలాంటి విద్యురాజు లాంటి వాళ్ళు. మొన్న దీంట్లో కూడా గేమ్ చేంజేటప్పుడు కూడా అంతే. ఇలా పని పడలేదు. మీరు పెద్ద రాజకీయ నాయకులు? మీరేమన్నా ఈ రుజురాజు ఏమన్నా పెద్ద రాజకీయ నాయకుడు, రాజకీయ దురంధరుడా? ఏదో ఆర్టిస్ట్గా 4 జనాలు వస్తారు కనుక మిమ్మల్ని పార్టీలు పిలుస్తాయి. అంతకుమించి మీరేమో రాజకీయ దొరద. మీకు ఎందుకు దొరద? రాజకీయాల గురించి ప్రతి చోట రాజకీయ వేదిక మీద మాట్లాడండి. ఇది మీరు పనికి వస్తారా పనికిరారు? రాజకీయాలు మొహం చూపించుకుని తిరగటం తప్పితే మీ వల్ల ఓట్లు పడేయలేవు, సచ్చేవి కదా. మీరు ఏదో వాక్కుంటారు రాజకీయ వేదికలు. సినిమా ఫంక్షన్కి వచ్చి రాజకీయ వేదిక చేసి కంపు చేసి చండాలం చేసి దౌర్భాగ్యపు పనులు తప్పితే ఇంకోటి కాదు. మళ్ళీ కౌంటర్ ఇస్తూ మాట్లాడారు కదా. కౌంటర్ ఇస్తూ మళ్ళీ ఇలా చూపించి ఏమనుకోవాలి? ఒళ్ళు పొగరనుకోవాలా? వీళ్ళ పెద్ద వీళ్ళేమో గొప్ప గొప్ప నటులు ఆంధ్రదేశం అంతా వీళ్ళని ఆరాధిస్తున్నట్ల వీళ్ళు ఏమన్నా ఏదో అదృష్టం కలిసి వచ్చింది. ఏదో ఎక్కడి నుంచి వచ్చావు వృద్ధి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావు? పెద్ద స్టార్వా నువ్వు? ఇవాళ కలిసి వచ్చింది, వచ్చావు 30 ఏళ్ళు అనే పంచ్ మీద 4 సినిమాలు చేసావు. పెద్ద స్టార్వా నువ్వు? పెద్ద మహానటుడువా నువ్వు? గొప్ప ఇదా? ఎందుకంత అహంభావం? ఎందుకంత నోటి దోల? ఏదో పోటుగాళ్ళలాగాను ఏదో వేషాలు వేస్తున్నావు, సక్సెస్ఫుల్ కమెడియన్గా ఉన్నావు, సంతోషం. రాజకీయాలకు వెళ్ళావు, అక్కడ ఒక చోటుకి వెళ్ళావు, చీ కొట్టించుకున్నావు, ఇంకో చోటుకి వచ్చావు, జై కొడుతున్నావు. అంతవరకు ఉండు. సినిమా ఫీల్డ్ని కంపు చేస్తారేంటి? సినిమా ఫీల్డ్ ప్రతి వేదిక మీద రాజకీయాలు తీసుకొచ్చి, సినిమాలు వేరు రాజకీయాలు వేరు. ఎన్నికలప్పుడు రాజకీయాల్లో సినిమాల్లో ఆ పార్టీకి సానుభూతులు, ఈ పార్టీకి సానుభూతులు, ఆయా పార్టీకి వెళ్తారు, వస్తారు, అయిపోయింది. ఎన్నికలంటే సినిమా ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్. రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. ఇక్కడ ప్రేక్షకుల కోసం ప్రేక్షకులకి ఏం నచ్చుతుంది, ఏం తీయాలి, తలపగలు కుట్టుకుని ఇక్కడ ఓట్లు ఖర్చు పెట్టి తీస్తూ ఉంటారు. అక్కడ ఓట్లు ఎలా సంపాదించాలి, జనాలను ఎలా మోసం చేయాలి, జనాలకు ఎలాంటి దొంగ ప్రామిసులు చేయాలి అనే తాపత్రయం అక్కడ రాజకీయాలు పడుతూ ఉంటారు. ఇది వేరు, వీళ్ళు ఇక్కడ ఆలోచన ధోరణి, ఇక్కడ పడే తపన, ఇక్కడ పడే శ్రమ వేరు. ఆ రాజకీయాల్లో పడే తపన, పడే శ్రమ వేరు. ఎందుకు రాజకీయాలు తీసుకొస్తారు బుద్ధి జ్ఞానం లేకుండా? మరి ఇప్పుడు ఈ ప్రభావం సినిమా మీద ఎంతవరకు పడుతుంది అంటారు? అంటే సినిమా బాగున్నా కూడా బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్తో నెగిటివ్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉందా? లేదంటే హెచ్డీ ప్రింట్ లీగ్ చేస్తామంటూ కూడా బాగా ఉంది. ఇప్పటికైనా వాడు కనీసం ఏదో నేను అలవోగ్గా అన్నాను కానీ అని ఏదైనా క్షమాపణ చెప్తే పోయి ఉండేది. అలా కాకుండా ఇంకా దాన్ని రెచ్చగొడుతూ ఇచ్చేస్తాను అది చేస్తాను అని మాట్లాడటంలో ఇంకా ఖచ్చితంగా బాయ్కాట్ చేస్తారు. ఇప్పుడు ఒక వర్గాన్ని
ప్రేక్షకులు అనేవాళ్ళు అందరూ ఉంటారమ్మా. మనకి సినిమా వాడికి అందరూ కావాలి. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అందరూ అన్ని వర్గాల వాళ్ళు కావాలి సినిమాకి. ఆడియన్స్లో ఈ ఆడియన్స్లు ఈ లేవు. సినిమా అనేదానికి అందరూ ఆడియన్సే. దీంట్లో ప్రేక్షకులు అంటే అందరే. దాంట్లో ఈ ఒక వర్గాన్ని దూరం చేసేసే పద్ధతిలో మాట్లాడితే బుద్ధిందా పాపం. వీడికే పోయి వృద్ధిరాజు ఊడింది ఏముంది? ఏం లేదు, నోటి దూరం తీది అంతే. ఊడింది ఏదైనా ఊడితే పాపం వీక్షస్తానికి కదా ఊడేది, ఆ ప్రొడ్యూసర్కి ఆ హీరో కదా పోయేది. అని మరి టీం కూడా అంటే తను మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. చెప్పినా సరే ఇంకా తను మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట వీక్షస్తాయని చెప్పడం కాదు. వీక్షస్తాయని చెప్తే ప్రయోజనం ఉంది. అది వాడు ఎవడైతే వాగాడో, ఎవడైతే ఆ దూల మాట మాట్లాడాడో ఆ దూల నోరు చెప్పాలి. క్షమించండి, నేను సరదాగా అన్నాను కానీ అనేది ఇంకో రకంగా కాదు అని ఒక ఎవరినైనా హట్ చేస్తుంటే ఆయన సారీ అని ఒక మాట వాడంటే దానికి అప్పుడు అర్థం. వాగేది ఒకడు వాగేస్తాడు, ఒకడు వాగేసి దూల నోరు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు. తర్వాత ఇంకోళ్ళు వచ్చి దాని తరపున క్షమాపణ చెప్తే దాని విలువ ఉంటుంది. ఖచ్చితంగా ఇది డెఫినెట్గా బాగా కట్టేస్తారు. నాకు ఎన్నో మెసేజ్లు వస్తున్నాయి. అసలు వాడు ఈ సినిమానే కాదు, ఈ హృదయరాజు ఉంటే ఏ సినిమా అయినా బాయ్కట్ చేయాలనే స్థాయికి వెళ్తున్నారు. ఓకే, అది తప్పు. ఈ రాజకీయాలు అనేది సినిమాగా ఉండాలి. ఎన్నికలప్పుడు తప్పితే మిగతాప్పుడు సినిమా. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీలు, అందరూ అభిమానులు, అందరూ సమర్థించేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అంటే చిరంజీవి గారు మాట్లాడిన దాని గురించి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. చిరంజీవి అది అక్కడ చిరంజీవి గారు అక్కడ వస్తావు, నేను ఇంకో చోట అంటే ఐ మీన్ ఇదే స్టేజ్ మీద ప్రజారాజ్యం జనసేన అదే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ప్రజారాజ్యం యొక్క రూపాంతరమే జనసేన అన్నాడు. అక్కడ బేసిక్గా ఫండమెంటల్గా ఆయన తప్పు మాట అది. ఎట్లా అంటే ప్రజారాజ్యం అనేది రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో తెలుగుదేశాన్ని ఓడించడానికి కాంగ్రెస్కి అండగా నిలబడి తెలుగుదేశాన్ని ఓడించడానికి ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో రావడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత కాంగ్రెస్లో ఆయన పదవి అనుభవించాడు, కేంద్ర మంత్రి పదవి అనుభవించి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. అది దాని చరిత్ర. మరి జనసేన చరిత్ర ఏంటి? కాంగ్రెస్ వాళ్ళ పంచెలోడి కొడతానని అన్న పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ వాళ్ళని పంచెలోడ తీసి కొడతాను అని చెప్పిన వాగిని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టని నాయకులు వెళ్ళే. పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని మోడీని తిట్టాడు, బీజేపీని తిట్టాడు, తెలుగుదేశం చంద్రబాబు తిట్టాడు, లోకేష్ తిట్టని అతను ఆ నోరు ఆలోచనలు ఆవేశమైన నోరు అందరినీ తిట్టింది. ఇప్పుడు అందరి కాళ్ళు పట్టుకుంటున్నాడు, అది వేరే విషయం. అందరి దగ్గర ఇప్పుడు అతను ఏంటి ఇవాళ తెలుగుదేశాన్ని ఆ రోజు తెలుగుదేశాన్ని ఓడించడానికి కాంగ్రెస్లో చేతులు కలిపాడు ప్రజాస్వామ్యం. ఇవాళ తెలుగుదేశాన్ని గెలిపించడానికి చేతులు కలిపాడు పవన్. ఇప్పుడు ఆయన గెలిపించాడు, కాంగ్రెస్లో విలీనం అయ్యాడు. ఇవాళ బీజేపీని గెలిపించాడు, బీజేపీలో విలీనం అవుతాడా? అదేనా ఆయన చెప్పిన సందేశం? బీజేపీ ప్రజారాజ్యం ఎట్లాగైతే పార్టీని గెలిపించి దానికి అండగా ఉండి ఆ పార్టీలో విలీనం అయ్యిందో, అలాగే వాళ్ళ ఇది కూడా జనసేన కూడా ఒక పార్టీని గెలిపించి ఆ పార్టీలో విలీనం అయిపోతుందని చెప్తున్నాడు. ఏ కాన్సెప్ట్లో చెప్తున్నాడు ఆయన? ఎక్కడ అసలు పొంతన ఉందో దీనికి పొంతన ఎక్కడిది? పొంతన లేకుండా ఆయన ఏదో అనేసాడు. ఒక్క ఆలోచనకి ఇంత రాజకీయ ఇప్పుడు. అందుకనే సినిమా నటుడు ఆయన గొప్ప, డెఫినెట్గా మెగాస్టార్. సినిమా వరకు ఆయన ఏ మాట అయితే చెల్లుబాటు అవుతుంది. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహనతో ఏ మాటకి ఎలాంటి ఇది వస్తుంది. రాజకీయం అనేది వేరు, సినిమా రాజకీయం మాట్లాడప్పుడు ఆయన కొంచెం ఆలోచించి మాట్లాడాలి. పునరావృతం అవుతుందంటే అందరూ ఇమీడియట్గా అదే అన్నారు, ట్రోల్ చేస్తారు. ఓహో ఇది కూడా అమ్మేస్తారు, అమ్ముకున్న కాంగ్రెస్లో విలీనం చేసినట్టు ఇప్పుడు బీజేపీలో విలీనం చేయడం. అందుకనే కావను పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా నేను క్రిస్టియన్ అబ్బా, నా పిల్లలు క్రిస్టియన్ అబ్బా, నేను బ్యాప్టిజం తీసుకున్నానబ్బా, ఈ హిందూ నాయకులు, హిందూ మత పెద్దలైన దేశంలో అలా మత కలవల కారకులు అని పిచ్చి పిచ్చి మాట్లాడిన సనాతనం అంటున్నాడు. సనాతనం అని బీజేపీ సంకలోకి దూరడానికి చూస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? సో ఇప్పుడు బీజేపీని గెలిపించే బీజేపీలో విలీనమై రేపు బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా 2029, 27 ఎప్పుడు బీజేపీ యొక్క వాళ్ళకు ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు ఆంధ్రలో బీజేపీకి. కనుక బీజేపీలో విలీనం చేసేసి పార్టీని బీజేపీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రేపు రాబోయే ఎన్నికలు. ఎందుకంటే చంద్రబాబు ఎలాగో తన ముఖ్యమంత్రి కానివాడు, తన కొడుకుని చేసుకొస్తాడు కానీ తను కానివాడు. సో ఇప్పటి నుంచే రూట్ వేసుకుంటున్నాడు. అదే చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవి. అదే ఆలోచించాలి. అంటే ఏం జరిగినా రాష్ట్రానికి మంచి చేసే విధంగా ఉంటే ఆ పార్టీ ఏదైనా
ఏది ఓకే మంచి కదా ఇప్పుడు మంచి ఇప్పుడు ఆయన చేసే రాష్ట్రానికి మంచి చేయడం కోసం ఇప్పుడు ఏదో పార్టీ నుంచి సీఎం అయినా లేదంటే డిప్యూటీ సీఎం అయినా సీఎం అయ్యే అర్హతలు చూడాలిగా. ఎవరు పడితే వాళ్ళు మంచి, ఎవరైనా మంచి చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాం, మంచి చేయడానికే మేము పదవిలో కూర్చుంటా అంటారు. పవన్ కళ్యాణ్ మంచి చేయగలడా? ఇప్పటికీ ఇన్ని అబద్ధాలు, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు, వాళ్ళ వ్యభిచార గృహాల్లో జరిగిపోయారు, ఓ ఆవేశంతో రెచ్చిపోయి జుట్టు ఎగరేసుకుని డామ్ డూటకారం మాట్లాడాడే, అది పచ్చి అబద్ధం. అది కేవలం ఎన్నికల కోసం వాడు వ్యాఖ్య అని పార్లమెంట్లో, ఎవరో కాదు, పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి బండి సంజయ్, ఎవరో వేరే పార్టీ కూడా కాదు, బండి సంజయ్ క్లియర్గా అది ఎలక్షన్ కోసం వాడిగా అలాంటిది ఏం లేదు రికార్డ్స్తో సహా చెప్పేశాడు. సో అదొక దానికి క్షమాపణ లేదు. సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ ది షిప్ అన్నదానికి ఆల్రెడీ సీజ్ చేసి షిప్, దాని మీద ఫోటో కోసం సీజ్ ది షిప్ అన్నాడు. తర్వాత నెక్స్ట్ డేనే సెంట్రల్ గవర్నమెంట్ హూ ఆర్ యూ, దాన్ని ఎవరు ఆపడానికి లేదు, ద షిప్ విల్ గో అన్నాడు. అప్పుడేం సారీ చెప్పాడో లేదు. అంటే ఏ విషయం తెలియదు, ఊనే మాట్లాడేస్తాడు. ప్లస్ మొన్నటిదాకా స్పెషల్ స్టేటస్ గురించి బీజేపీ తిట్టాడు. బీజేపీ పాసిపోయి లడ్డూలు ఇచ్చింది, గాడి గుడ్డు ఇచ్చింది, అక్కడ పాస్ ఇచ్చింది, బీజేపీ జట్టు జన్మలో జరగదు, డామ్ డూమ్ అని మాట్లాడాడు. ఇవాళ అప్పుడు నోరెత్తాడు దాని గురించి, స్పెషల్ స్టేటస్ చూసి మాట్లాడు. 6 ప్రామిసులు, నేనున్నాను 6 అడుగులు బుల్లెట్ నేనున్నాను అన్నట్టు ఓ ఆవేశంగా నేనున్నాను, వచ్చిన మొదటి రోజే మొదటి నెలలోనే ఇవన్నీ చేస్తామని ఓ ప్రగల్భాలు పలికాడు. ప్రజలు నమ్మారు, చంద్రబాబును సగమే నమ్మారు, పక్కన ఉన్నాడు కదా 6 అడుగులు బుల్లెట్ ఇది చేసేస్తాడని నమ్మారు. ఇప్పుడు దాని గురించి అన్నీ అటకెక్కిస్తున్నాడు చంద్రబాబు, నోరెత్తాడు. ప్రజల్లో ఈయనకి ఏం అర్హత, ఈ హెస్ బికమ్ అ పొలిటికల్ జోకర్. ఈజ్ బికెమ్ ఏ పొలిటికల్ జోకర్ అయిపోయాడు. ఏం మాట్లాడతాడు, ఇవాళ ఏం మాట్లాడతాడు తెలియదు, స్టడీ లేదు, స్టడీనెస్ లేదు, ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక ఇది లేదు. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఇవాళ ఏం మాట్లాడతాడో, రేపే మాట్లాడతాడో, ఎల్లుండేమంటూ ఒక నిలకడ లేని నాయకుడు. ఇతను ఒక ప్రజానాయకుడుగా ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు అనే పరిస్థితి 6 నెలల్లో తెలిసిపోయింది. ఇంకా ఈయన ఆంధ్ర రాష్ట్రానికి ఆ కర్మ కూడా పట్టాలా. ఇప్పుడు పట్టిన ఈ కుటుంబంతో పట్టిన కర్మ చాలక అంధకారంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ దానికి ఇంకా ఈయన ముఖ్యమంత్రి అయ్యే కర్మ కూడా పట్టాలా, అంత దురదృష్టం ఆంధ్ర రాష్ట్రానికి ఉందని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.